పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే 2009 ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ మారుమూల గిరిజన ప్రాంతంలో సందర్శించినప్పుడు అక్కడ ప్రజల తాగునీటి కష్టాలను గ్రహించి అక్కడ వాళ్ళకు బోరేయించిండు, అక్కడ వాటర్ పడ్డాయి. అప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఆ ప్రజల గురించి ఆలోచించలేదు. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే ఆలోచించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళకు నీళ్ళు అందించాలనుకున్నాడు. ఆయన ఏదైతే మనస్ఫూర్తిగా ఆయన బోరేసిండో ఆ బోరు కూడా పడ్డది, అక్కడ ప్రజల తాగునీటి కష్టాలు తీరినాయి. అదేవిధంగా నేడు శ్రీకాకుళం జిల్లా కానీ అదేవిధంగా పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతానికి పోయి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. వాళ్ళకు సీసీ రోడ్లు అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి అడుగులు వేస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్య ప్రజల పక్షానే ఉంటాడు అనడానికి, ఓట్ల కోసం సీట్ల కోసం ఆలోచించకుండా కేవలం ప్రజలను రాజకీయంగా కాకుండా మానవత్వ కోణంలోనే పవన్ కళ్యాణ్ గారు చూస్తారు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ రాజకీయంగా కాదు మానవత్వంతో ఉంటుందని మరొక్కసారి నిరూపితమైంది. జై హింద్.